ఘనమైన ఘననాథుడు గంగమ్మ ఒడిలోకి చేరే సమయం ఇది. ఉదయం 6 గంటలకి ఖైరతాబాద్ బడా గణేశుడు శోభయాత్ర మొదలయ్యింది. పోలీస్ ట్రాఫిక్ ఆంక్షలతో భారీ బందోబస్తులో ఎటువంటి ఇబ్బందులు జరగకుండా భక్తుల రద్దీ సమయంలో ఎవరికి ఏ అపాయం కలగకుండా ముందుకు సాగుతా ఉంది బడా గణేష్ శోభయాత్ర. ఉదయం 6 గంటలకే మొదలయ్యింది. అనేక చరిత్ర గల ఖైరతాబాద్ గణేశుడిని మనం చూస్తూ ఉన్నాము. ఆ భారీ ఎత్తులో మట్టి వినాయకుడిని తీసుకెళ్లడం, గంగమ్మ ఒడిలోకి చేర్చడం ఇక్కడ పెద్ద టాస్క్ అని చెప్పుకోవచ్చు. అలాంటి టాస్క్ ని ఛేదిస్తా ఉన్నారు ఈరోజు భక్తులు. అనేక సంవత్సరాల నుండి ఈ బడా గణేశుని యొక్క శోభయాత్ర కావచ్చు, లేకుంటే ఖైరతాబాద్ గణేశుడు కావచ్చు, చాలా ప్రత్యేకంగా కనబడుతుంది. అనేక సందర్భాల్లో కావచ్చు, లేకుంటే అనేక వినాయకులతో కావచ్చు, మనం ఖైరతాబాద్ గణేశుని మనం పోల్చినప్పుడు ఇక్కడ ప్రత్యేకంగానే మనకి కనిపిస్తుంది. అత్యధికంగా భక్తులతో రద్దీగా ఉంటూ శోభయాత్ర సమయంలో ఏదైతే జరుగుతున్నాయంటే ఇప్పుడు చూస్తున్న పరిస్థితులు ఏదైతుందో అధికంగా భక్తులను ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. అంటే భారీ గణనాథుడు గంగమ్మ ఒడిలోకి వెళ్తుంటే చూడాలని కనుల విందులుగా ఉంటుందని ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తారు. ఆ నేపథ్యంలో ఇక్కడ కనిపిస్తా ఉంది బడా గణేశుని యొక్క శోభయాత్ర ఉదయం 6 గంటలకే మొదలైన పరిస్థితి కనబడుతుంది. మరి మధ్యాహ్నం కల్లా శోభయాత్ర గంగమ్మ ఒడిలోకి గణనాథుడు చేరుతాడు. ఈరోజు మరి శుభ పరిణామాలను కూడా చెప్పుకోవచ్చు మనము. ఎందుకంటే ఇలాంటి కనుల విందులమైనది మనం చూస్తూ ఉన్నాము. ఇలాంటి కనుల విందులైన శోభయాత్ర బడా గణేశుని యొక్క రూపాన్ని మనం చూస్తూ ఉన్నాము. నవరాత్రులు పూజలు అందుకున్న బడా గణేశుడు ఈ రోజు గంగమ్మ ఒడిలోకి వెళ్తా ఉన్న తీరునైతే మనం చూస్తూనే ఉన్నాం.